తెలంగాణలో 3 స్థానాలను పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలు పెండింగ్ లోనే ఉన్నాయి. నేడో రేపు అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై కరీంనగర్ అభ్యర్థి ఎంపిక ఆధారపడి ఉంది. ఖమ్మం స్థానం కోసం కాంగ్రెస్ లో తీవ్రమైన పోటీ ఉంది. టికెట్ కోసం 3 మంత్రులు పోటీ పడుతున్నారు. ఖమ్మం టికెట్ తేలిన తర్వాతే కరీంనగర్ టికెట్ ఎవరికి అన్నది తేలే అవకాశం ఉంది. కరీంనగర్ టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, వెల్చాల రాజేందర్రావు ఉన్నారు. హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. మైనార్టీ నేతకే టికెట్ ఇస్తే జిల్లా అధ్యక్షుడు సమీరుల్లా, సుప్రీంకోర్టు అడ్వకేట్ షెహనాజ్ పేరు పరిశీలిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ పార్లమెంటు నుంచి హిందూ అభ్యర్థిని బరిలో దింపే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, ప్రధానంగా ఇక్కడ ఖమ్మం ఎంపీ టికెట్ విషయంలో కొంత తర్జన భర్జన అయితే నెలకొంది. అంటే ఎవరెవరు ఆ రేసులో ఉన్నారు? అంటే ఇటు ఖమ్మం టికెట్ కి అలాగే ఆదిలాబాద్ టికెట్ కి కూడా కొంత ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. సరిగ్గా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే 17 పార్లమెంట్లు తెలంగాణలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ చూసుకున్నట్లయితే 14 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించింది. ఇంకా 3 స్థానాలు పెండింగ్లో ఉన్నది. ఇందులో ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలు కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయినాయని చెప్పుకోవచ్చు. అయితే మిగతా పార్టీలతోటి కంపేర్ చేస్తే కాంగ్రెస్ కొంత ఈ విషయంలో వెనుకపడిందని చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా తమ తమ అభ్యర్థులను ప్రకటించుకొని ప్రచారంలోకి దూసుకెళ్తున్నప్పటికీ ఇంకా బలంగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని చెప్పుకుంటున్నటువంటి ఖమ్మం లాంటి, కరీంనగర్ లాంటి స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు ప్రకటించకపోవడం కొంత క్యాడర్లో కొంత అనుమానాలకు, అదేవిధంగా అయోమయాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఖమ్మం సీట్ పైననే ఇటు హైదరాబాద్ కానీ కరీంనగర్ స్థానాలు రెండు కూడా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఖమ్మం జిల్లా సీటు కోసం, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ఖమ్మం లోక్సభ సీటు కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. తమ అభ్యర్థులకు ఇప్పించుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా ఎవరైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారో తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకునేందుకు ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నటువంటి పరిస్థితి. తన తమ్మునికి టికెట్ ఇచ్చే ఉంటే గెలిపించుకునే బాధ్యత నాది అంటూ కూడా అధిష్టానానికి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం తన సతీమణి నందినికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నమైనా చేస్తున్నారు. అక్కడ గతం నుండి కూడా ఆయన కొంత పార్టీ పైన ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన తనయుడైనటువంటి యుగేందర్కు టికెట్ ఇప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఈక్వేషన్స్ చూసుకున్నట్టయితే ఖమ్మం టికెట్ రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చే ఉంటే కరీంనగర్లో వెలుమ సామాజిక వర్గానికి లోక్సభ టికెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. ఖమ్మం సామాజిక వర్గానికి ఇచ్చినా కూడా అక్కడ వెలుమ సామాజిక వర్గానికి సీటు కేటాయించే అవకాశం ఉంటుంది. అదే కానీ ఇక్కడ ఈక్వేషన్స్ కానీ ఇక్కడ ఖమ్మంలో బీసీకి కానీ లేదా ఎస్సీకి కానీ కేటాయించినటువంటి తరుణంలో కరీంనగర్లో ఆ ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశాలు, రెడ్డికి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయంటూ కూడా పార్టీ నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇక కరీంనగర్ విషయానికి వచ్చి ఉంటే ఇటు 2 నేతలు ఇక్కడ ప్రధానంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా పార్టీ నేత వెల్చాల రాజేందర్రావు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. అయితే కరీంనగర్ నుండి ఉన్నటువంటి మంత్రులు ఈ కరీంనగర్ ఎంపీ టికెట్ను ఎవరికి కేటాయించినా అభ్యంతరం లేదు మాకు అనడంతో ఈ టికెట్ను ఎవరికి కేటాయించాలన్న దానిపైన పూర్తి బాధ్యత కూడా అధిష్టానం పైన ఉంది. అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుంది, అధిష్టానం కోర్టులో ఉన్నటువంటి ఏ బాల్ను పిక్ చేసుకుంటా అన్నది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఖమ్మం అభ్యర్థి ఎంపిక తర్వాతనే ఇక్కడ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కరీంనగర్లో వెల్లమ సామాజిక వర్గ ప్రభావితం కొంత ఎక్కువగా ఉంటుంది. వెల్లమ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి వచ్చినటువంటి వెల్చాల రాజేంద్రరావుకు టికెట్ ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ వెల్చాలకు ఇవ్వకపోతే ఖమ్మం సీట్ను బీసీకి కేటాయించే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే కొంత సమాచారం అందుతుంది. అక్కడ బీసీకి కూడా కేటాయించాలనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఇక్కడ నుండి గెలిచిన వారు ఇటు వెల్లమ సామాజిక వర్గానికి చెందిన వారు కానీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కానీ ఉండడమే దీనికి ప్రధాన కార్యం. అదేవిధంగా హైదరాబాద్ టికెట్ విషయానికి వస్తే కొంత ఈక్వేషన్స్ మారుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎంఐఎంకు కాంగ్రెస్కు ఉన్నటువంటి టర్మ్స్ ప్రస్తుతం లేవు. కొంత ఫ్రెండ్లీగా మారినటువంటి
అనేటువంటి పరిస్థితి కనబడుతుంది. గతంలో ఉన్నటువంటి టర్మ్స్ దాని ప్రకారం చూసుకున్నట్లయితే ముస్లింకు సామాజిక వర్గాన్ని వారికి టికెట్ కేటాయించే విషయానికి వస్తే మాత్రం అక్కడ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడైనటువంటి సమీరుల్లా కానీ అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ అయినటువంటి షహనాజ్ తుబుసుకు టికెట్ కేటాయించే అవకాశం ఉంటుంది. అయితే మారిన టర్మ్స్ అదేవిధంగా ఈక్వేషన్స్ ఆధారంగా ఒక హిందువును కూడా ఇక్కడ బరిలోకి దింపే అవకాశాలు అయితే కొంత కనబడుతున్నాయి. మనం చూసుకోవచ్చు, పార్టీలో ఉన్నటువంటి నేతలే చెప్తున్నారు. ఇటీవల ఫిరోజ్ ఖాన్ కూడా కొంత ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రికార్డెడ్గా ఏదైతే ఓవైసీని గెలిపించేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుంది, ఆ విధంగానే మేము కార్యాచరణ కూడా రూపొందించుకుంటామంటూ ఆయన బహిరంగంగా వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఓవైసీకి అనుకూలంగా కలిసి వచ్చే విధంగానే ఇక్కడ అభ్యర్థి ఎంపిక ఉంటుందంటూ కూడా కొంత పార్టీలో చర్చ జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి 3 స్థానాలు ఇటు ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క ఈక్వేషన్ ఉన్నప్పటికీ కూడా మొత్తం సీట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక అనేది మాత్రం ఖమ్మం పైనే ఆధారపడి ఉంది. ఖమ్మంలో ఎవరికి టికెట్ వస్తుంది అన్న దానిపైనే, మిగతా స్థానాల్లో ఎవరికి టికెట్లు వచ్చే అవకాశం ఉందన్న దానిపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. నేడే రూప దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మరొక 2-3 రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల పర్వం స్టార్ట్ కానున్న నేపథ్యంలో ఆ లోపే అభ్యర్థి ఎంపిక ఫైనల్ చేసే అవకాశం అధిష్టానం ఉన్నట్టుగా అయితే కాంగ్రెస్ వర్గాల నుండి కొంత సమాచారం అందుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అజయ్.